వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్తీతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. లాట్ ఆఫ్ డిఎమ్స్ అసలు వ్లాగ్ చేయట్లేదు ఎందుకు అని చెప్పేసి. మెయిన్ రీజన్ అయితే నేను 1.5 year బ్యాక్ ఫ్రెండ్స్తో కలిసి ఉండేదాన్ని. సో నాకు ఎడిటింగ్కి కానీ థంబ్నెయిల్కి కానీ వీటన్నిటికీ వాళ్ళ నుంచి హెల్ప్ వచ్చేది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల ఈ 1.5 year నుంచి హ్యావెన్ గాట్ దట్ టైం. వీకెండ్స్ వస్తే గ్రాసరీస్ తెచ్చుకోవడం, క్లీన్ చేసుకోవడం, కొంచెం రిలాక్స్ అవ్వడం ఇవే సరిపోతుంది. అండ్ అసలు ఈ వ్లాగ్ ఏంటంటే డెఫినెట్గా ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నా. మేజర్ ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా డిఎమ్స్ వస్తున్నాయి, ఈజ్ ఇట్ కరెక్ట్ టైం టు కమ్ యూకే ఆర్ నాట్ అని చెప్పేసి. ఎవరెవరికైతే డబ్బులు ఎక్కువ ఉన్నాయో దే కెన్ హ్యాపీలీ స్కిప్ దిస్ వ్లాగ్. ఈ వీడియో అయితే మిడిల్ క్లాస్ పీపుల్కి మాత్రమే, హూ కమ్స్ టు అబ్రాడ్ విత్ లాట్ ఆఫ్ డ్రీమ్స్. అండ్ కమింగ్ టు ద టాపిక్, యూకే రావాలా వద్దా అని చెప్తే ఇది నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నా. ఐఎమ్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యూకే అయితే వద్దనే చెప్తా. బికాస్ జాన్ 2024 నుంచి డిపెండెన్స్ ఎలో లేదు. సమ్ అదర్ కంట్రీస్లో అట్లీస్ట్ డిపెండెన్స్ ఎలో ఉంది, బట్ వర్క్ చేసుకోవడానికి లేదు. ఇలా రూల్స్ ఉన్నాయి. బట్ యూకేలో అయితే డిపెండెన్స్ ఎలో లేదు. ఎవరెవరైతే మాస్టర్స్కి వస్తున్నారో ఓన్లీ పిహెచ్డి వాళ్ళకి మాత్రమే ఎలో ఉంది. ఇట్ మీన్ మీరు పిహెచ్డికి ప్లాన్ చేసుకోవాలి మాస్టర్స్ కంటే. అండ్ సెకండ్ వచ్చేసి న్యూ శాలరీ థ్రెషోల్డ్స్. ఫస్ట్ వచ్చేసి మన పే అయితే 38,700 పర్ యానం ఉండాలి. 38,700 పర్ యానం అంటే మినిమం మీరు మేనేజర్ ఆర్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఉండాలి. జూనియర్కి గ్రాడ్యుయేట్ రోల్కి అయితే నేను ఎక్కడా 38,700 చూడలేదు ఇప్పటి వరకు. అండ్ మనకి ఇంకొక బంపర్ ఆఫర్ అయితే యూకే గవర్నమెంట్ ఇచ్చింది. అదేంటంటే న్యూ ఎంట్రન્ટ వీసా. ఈ న్యూ ఎంట్రન્ટ వీసా వచ్చేసి 26 అండ్ అండర్ వాళ్ళకి, ఎవరెవరైతే యూకేలో మాస్టర్స్ పిహెచ్డి చేశారో వీళ్ళైతే న్యూ ఎంట్రન્ટ కిందకు వస్తారు. ఈ న్యూ ఎంట్రન્ટ వీసా అయితే 4 years మాత్రమే, ఇంక్లూడింగ్ మన పోస్ట్ స్టడీ వర్క్ వీసా. అంటే మనం చదువు అయిపోయిన తర్వాత ఇంకొక 2 years ఎక్స్ట్రా వీసాకి అప్లై చేసుకుంటాము జాబ్స్ వీటన్నిటి కోసం. సో అది కాకుండా ఇంకొక 2 years ఎక్స్ట్రా అయితే వచ్చింది. టోటల్ 4 years మాత్రమే. అండ్ దీనికి మన పే వచ్చేసి 30,960,000 pounds అయితే ఉండాలి, విచ్ ఈజ్ వెరీ హై. మనకి గ్రాడ్యుయేట్ రోల్స్కి అయితే అంత పే నేను ఎక్కడా చూడలేదు. నేను యూకే మార్కెట్లో 1.5 year నుంచి ఉన్నా. అట్లీస్ట్ నీకు ఒక 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పితే నీకు ఆ పే అయితే రాదు. అండ్ ఆర్ యూ షూర్ అసలు ఎంప్లాయర్ ఇది మొత్తం వినడానికి రెడీ ఉంటారు అనుకుంటున్నారా? నాకైతే నమ్మకం లేదు. నేనైతే అందరికి ఒకటే చెప్తా, ఈ న్యూ ఎంట్రન્ટ వీసా గురించి తెలుసుకోండి, బట్ కీప్ ఇట్ ఆల్వేస్ లాస్ట్ ఆప్షన్. అండ్ ఈ న్యూ ఎంట్రન્ટ వీసా ఎవరెవరైతే ఆల్రెడీ డిపెండెన్స్గా ఉన్నారో వాళ్ళకి రాదు, ఓన్లీ స్టూడెంట్కి మాత్రమే వస్తుంది. సో ఇదే యూకే గవర్నమెంట్ ఇచ్చిన బంపర్ ఆఫర్ మనకి. కాస్ట్ ఆఫ్ లివింగ్, న్యూ రూల్స్ ఇవన్నీ పక్కన పెడితే స్పాన్సర్షిప్ మన దగ్గరకు వచ్చే టైంకి 100 questions రైజ్ చేస్తారు మేనేజర్ లెవెల్స్లో, అసిస్టెంట్ మేనేజర్ లెవెల్స్లో ఇలా ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కంపెనీ పెట్టిన వాళ్ళు కాదు కదా, జస్ట్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్. సో కంపెనీ పెట్టిన వాళ్ళు ఎప్పుడైనా హార్డ్ వర్కింగ్కే ఇవ్వాలనుకుంటారు, బట్ చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకుంటావు, ఆమ్ ఐ రియల్లీ వర్త్ ఇట్, అసలు నాకు వస్తుందా రాదా, ఇక్కడే గివ్ అప్ ఇద్దామా, ఇట్లా చాలా అంటే చాలా క్వశ్చన్స్ వస్తాయి. లాట్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీ ఇష్యూస్ కూడా వస్తాయి కొంతమందికి అయితే. అండ్ మనం ఇండియాలో ఉన్నప్పుడు లెక్కలు వేసుకొని వస్తాం కదా చేతుల మీద, ఏముంది నెలకి 1,00,000-1,50,000 వస్తాయి, ఈజీ సింపుల్ లైఫ్ అట్లా అయిపోతుంది. ఇంటికి పంపించేయచ్చు 1,00,000, హ్యాపీగా మిగిలిచ్చేసుకోవచ్చు. రెంట్ అవన్నీ పోనే 1,00,000-1,50,000 మిగులుతాయి. ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటే యాజ్ ఎ స్టూడెంట్ ఉన్నప్పుడు నీకు వచ్చేది పర్ మంత్ 800 to 850 వస్తుంది. బికాజ్ ఇప్పుడు మినిమం వేజెస్ అనేది పర్ అవర్ 11.44 చేశారు కాబట్టి బ్రేక్ టైమ్స్లో నువ్వు 40 hours వర్క్ చేసుకోవచ్చు. అది అన్ని టైమ్స్లో కూడా కాదు, మీకు ఏది లేకపోతే టర్మ్ లెటర్ ప్రకారం 40 hours అయితే వర్క్ చేసుకోవచ్చు. సో ఆ 850లో ఈజీగా 550 వరకు రెంట్ ఖర్చులు ఇవే వెళ్ళిపోతాయి. బికాజ్ ఇప్పుడు ప్రతి దానికి పెరిగిపోయాయి, గ్రాసరీస్కి కానీ ఇంటికి కానీ ప్రతిదానికి. నీకు మిగిలేది 20,000 or 30,000 మాత్రమే. వాటితో నువ్వు యూనివర్సిటీ ఫీజు అయితే పే చేయడం చాలా అంటే చాలా కష్టం. అలా గాల్లో లెక్కలు వేసుకొని వచ్చే వాళ్ళందరూ రావద్దనే నేను చెప్తాను. సో అండ్ వీటన్నిటితో పాటు పెరిగిపోతున్న వీసా ఫీజెస్. మన స్టూడెంట్ వీసా ఎప్పుడైతే అయిపోతుందో యూకేలో ఇప్పుడు పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని చెప్పేసి ఇంకొక 2 years మనం వీసా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ వీసాకి అయితే దగ్గరగా 3 లక్షలు ప్లస్ అవుతుంది. ఏ చిన్న అమౌంట్ అయితే మనం స్టూడెంట్ లైఫ్లో దాచిపెట్టుకుంటామో అవి పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి యూటిలైజ్ చేసుకుంటాము. అండ్ లేటర్ ఆన్ ఈ పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో సంపాదించుకోవచ్చు కదా అక్క, 40 hours చేసుకోవచ్చు కదా అంటారు. బట్
మనం మాస్టర్స్కి ఆల్రెడీ లోన్స్ ఆర్ అప్పులు తీసుకొని వస్తాం కదా, అవి కాస్త ఇంట్రెస్ట్తో కలిపి డబుల్ ఆర్ ట్రిపుల్ అవుతాయి. పోస్ట్ స్టడీ వర్క్ వీసా కాస్త అవి తీర్చుకోవడానికి సరిపోతుంది. మన మాస్టర్స్ కోసం 20-30 lakhs ఖర్చు పెడతాం కదా, దాని బదులు 1 year ఎక్కడైనా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మాస్టర్స్కి రమ్మని చెప్తా. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ హోల్ జాబ్ ప్రాసెస్. ఆర్ ఎల్స్ అదే 20-30 lakhs మంచిగా ఒక బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ 4 years మీరు ఏదైతే అబ్రాడ్లో ఇన్వెస్ట్ చేశారో టైమ్, ఇట్ విల్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ యువర్ బిజినెస్. కొంతమంది మేధావులు ఉంటారు, అక్క నువ్వు బాగానే ఉంటున్నావు కదా, జాబ్ చేసుకొని చేస్తున్నావు కదా, మమ్మల్ని ఎందుకు రావద్దంటున్నావు అని చెప్పేసి. ఐ షుడ్ నాట్ బి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వే యూకే గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి న్యూ రూల్స్ క్లియర్గా చదువుకో. లింక్డ్ఇన్లోకి వెళ్ళి జాబ్స్ అవన్నీ చూసుకో, ఎంత పే వస్తుంది ఏంటి, ఎన్ని కంపెనీ స్పాన్సర్షిప్ ఇస్తున్నాయి అని చెప్పేసి. అండ్ నీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరో కట్ట యూకేలో ఉంటున్నారు కదా, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకో. You are not seeing my life 24/7. I know my struggles. And thank you for watching. ఎవరెవరైతే యూకే రావాలనుకుంటున్నారో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. అండ్ మోర్ అప్డేట్స్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ షేర్ అండ్ ఫాలో టు అవర్ ఛానల్ మాల్తీతో ముచ్చట్లు.